ప్రేమ అంటే ఒకరిని మన వైపు తిప్పుకోవటం కాదు, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి మనం వెనక్కి తగ్గడం. తనకి నాకంటే మెరుగైన జీవితం దొరుకుతుందని తను నమ్మినప్పుడు అడ్డుపడే హక్కు నాకు లేదు. ఎందుకంటే నిజంగా ప్రేమించిన మనసు బలవంతంగా ఎవ్వరినీ తన దగ్గర ఉంచుకోదు. కొన్నిసార్లు వదిలేయటమే పెద్ద ప్రేమ అవుతుంది. మనతో ఉండాలని కోరుకోని వ్యక్తిని పట్టుకుని ఉంచితే అది ప్రేమ కాదు, స్వార్థం. తను నా మనిషి కాకపోవచ్చు, కానీ నా మనసులో తను ఎప్పటికీ ఒక మచ్చలేని చంద్రబింబమే. తనని పెళ్లి చేసుకోలేకపోయినా తన పేరుని ఎప్పుడూ గౌరవంగానే తలుచుకుంటాను. ఎందుకంటే తను నాకు కొన్ని తీపి క్షణాలను బహుమతిగా ఇచ్చి వెళ్ళింది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని నవ్వులిచ్చింది. ఇప్పుడు తను దూరంగా ఉన్నా తన జ్ఞాపకాలు మాత్రం ప్రతిరోజూ నన్ను పలకరిస్తూనే ఉంటాయి. ఒక మనిషి కోసం మీ జీవితాన్ని ఆపేయకండి. వాళ్ళు లేకపోయినా ఈ ప్రపంచం తిరుగుతూనే ఉంటుంది. అతిగా ఎవరి మీద ఆధారపడకండి. నొప్పి మీకే మిగులుతుంది. బాధని భరించండి, కానీ అదే మీ జీవితం అనుకోకండి. ఒకరోజు ఈ బాధ కూడా అలవాటైపోతుంది. మనసు మళ్ళీ నవ్వడం నేర్చుకుంటుంది. కాబట్టి ఏడవండి, కానీ విరగకండి. కొన్ని బంధాలు మన దగ్గర ఎక్కువ కాలం ఉండవు, కానీ అవి మన హృదయంలో జీవితాంతం మిగిలిపోతాయి. ఇప్పుడు తనతో మాట్లాడే హక్కు లేకపోయినా తన ఆనందం కోసం నేనింకా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రేమ తగ్గిపోలేదు, కేవలం దూరం అయిపోయిందంతే. రాత్రి నిద్రపోయే ముందు తన జ్ఞాపకం ఒక్కసారి గుర్తొస్తే చాలు, గుండె మళ్ళీ ముక్కలైపోతుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరూ మనతో చివరి వరకు ఉండరు. కొందరు వస్తారు, మనల్ని మార్చి వెళ్ళిపోతారు. తను కూడా అలాంటి జ్ఞాపకమే. కానీ తను వెళ్ళిపోయిందని ప్రేమ మీద నమ్మకం పోవద్దు. ఒకరోజు మన విలువ అర్థం చేసుకునే మనిషి తప్పకుండా వస్తాడు. అప్పటి వరకు మీ మనసుని మీరు ప్రేమించుకోండి. ఎందుకంటే చివరికి మనతో ఉండేది మనమే. కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ ఆ నిశ్శబ్దం వెనకాల వేల జ్ఞాపకాలు అరుస్తుంటాయి. తనతో మాట్లాడిన ప్రతి మాట, కలిసి నడిచిన ప్రతి అడుగు ఇప్పుడు గుండెల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటాయి. ఫోన్లో తన పేరు కనిపించకపోయినా నా మనసులో మాత్రం ప్రతి నిమిషం తను ఆన్లైన్లోనే ఉంటుంది. ప్రపంచం ముందు నవ్వుతున్నాను, కానీ ప్రతి రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు నా గుండె మాత్రం తన కోసమే ఏడుస్తుంది. జీవితంలో కొందరు మన గమ్యం కాకపోయినా మన ప్రయాణంలో ఎప్పటికీ మర్చిపోలేని భాగమైపోతారు. తను కూడా అలాంటిదే. ఇప్పుడు తన చేతిని పట్టుకునే అదృష్టం లేకపోయినా తన జ్ఞాపకాల్ని మాత్రం చివరి శ్వాస వరకు నా గుండెల్లో దాచుకుంటాను. ఎందుకంటే కొన్ని ప్రేమలు కలిసేందుకు రావు, జీవితాంతం గుర్తుండిపోవడానికి వస్తాయి. ఒకరోజు తను నన్ను పూర్తిగా మర్చిపోయినా నేను మాత్రం తన పేరు వినగానే మళ్ళీ అదే పాత బాధలోకి వెళ్ళిపోతాను.